తప్పిపోయిన బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించి చివరికి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు కొందరు యువకులు. ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన షేక్ గనీ సాహెబ్ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి కారులో గుంటూరు బయలుదేరారు. మార్గ మధ్యలో వాటర్ బాటిల్ కోసం గౌరారం టోల్ ప్లాజా వద్ద కారు ఆపారు. అదే సమయంలో ఆయన కుమారుడు అమాన్ కారు దిగి సమీపంలోని దుకాణం వైపు వెళ్ళాడు. అయితే బాలుడు కారు దిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించకపోవడం వారు విజయవాడ వైపు వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అమాన్ కారులో లేడని గుర్తించిన తండ్రి వెంటనే తిరిగి టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. అప్పటికే అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన నంద్యాల వెంకట్రావు, పోతురాజు ప్రదీప్, తోటి సలీం బాలుడిని గుర్తించి భద్రంగా విఎం బంజర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు బాలుడి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న తల్లిదండ్రులు బాలుడు అమాన్ను పోలీసులు సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన బాలుడిని గుర్తించిన తల్లిదండ్రుల వద్దకు చేర్చిన యువకులపై పలువురు ప్రశంసలు కురిపించారు.